ఎటు చూసినా టీడీపీ నేతలే, కూటమిలో టీడీపీ నాయకులే, బీజేపీ జనసేనలో కూడా అలాగే. విశాఖ, రాజమండ్రి, అనకాపల్లి నుంచి ఏలూరు టు హిందూపురం దాకా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిని రాజకీయంగా ఢీకొట్టడం ఆసామాసి కాదు. ప్రజాబలం అన్నది పక్కన పెట్టినా పార్టీని విజయం వైపు తీసుకెళ్లేందుకు ఆయన చేసే ప్రతి అడుగు పార్టీకి అదనపు బలంగా మారతాయి. తెర వెనక వ్యవహారాలను నడపడంలో ఆయనను మించిన వారు సమకాలిక రాజకీయ నేతలో ఎవరూ లేరని చెప్పాలి. లేకపోతే 2018లో తాను కాదనుకున్న ఎన్డీఏను కాలదని తిరిగి 5 ఏళ్లు కాకముందే అదే ఎన్డీఏలో భాగస్వామిగా మారడం అంటే మామూలు విషయం కాదు. అందులో బలమైన మోదీ, అమిత్ షా ఉన్న సమయంలో ఆయన వేసిన ఎత్తులు, అడుగులు హస్తినా నుంచి పిలుపు వచ్చేలా చేశాయంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. పొదుపుల సంగతి అలా ఉంచితే అధికారంలోకి రాగానే సరిపోదు, ఆ తర్వాత తన ప్రభుత్వం కొనసాగాలన్నది కూడా చంద్రబాబు దూరాలోచన. అందుకే చంద్రబాబు విజనున్న నేతగా అందరూ అంటారు. కేవలం అభివృద్ధి విషయంలోనే కాదు, పొలిటికల్గా కూడా ఆయన ముందు చూపుతోనే నిర్ణయాలు తీసుకుంటారు. పైకి అందరికీ ఇప్పుడు అర్థం కాకపోయినా అత్యవసర సమయంలో చంద్రబాబు ఈ నిర్ణయం అప్పుడు ఎందుకు తీసుకున్నారో అర్థమై ఆ పార్టీ నేతలే ముక్కున వేలేసుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయనే చెప్పాలి. అందుకే చంద్రబాబును ఎవరూ తక్కువ అంచనా వేయకూడదు కూడా. పేరు రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు అని చెప్తున్నా ఈసారి అధికారంలోకి రాకపోతే ఇక పార్టీ డోర్స్ క్లోజ్ చేసుకోవాల్సిందేనని చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే ఎవరేమన్నా ఎన్ని మాటలన్నా బలం లేకున్నా ఎన్నికల సరంజామాను సర్దుబాటు చేసుకోవడానికి బీజేపీ అండ అవసరమని భావించి ఆయన అనుకున్నారు. అంతేకాదు జనసేన విషయంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు. తనకు మద్దతిచ్చిన పవన్ కళ్యాణ్కు 24 స్థానాలు కేటాయించడంతోనే ఆయన తొలి విజయం సాధించినట్లయింది. ఇదంతా ఒక ఎత్తైతే మరో ఎత్తుగడ కూడా ఉంది. అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న చంద్రబాబు ముందు జాగ్రత్తగానే తనకు అత్యంత నమ్మకమైన నేతలను బీజేపీలోకి పంపగలిగారు. వారే ఇప్పుడు బీజేపీలో అభ్యర్థులయ్యే అవకాశాలున్నాయి. రాజ్యసభ సభ్యులుగా ఉన్న సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి వారు చంద్రబాబుకు అత్యంత నమ్మకమైన వారే. అనకాపల్లి స్థానం నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి సుజనా చౌదరి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఇక ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని రాజంపేట నుంచి బరిలోకి దింపే అవకాశం ఉంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రియ శిష్యుడుగా ఉన్న సత్యకుమార్ను హిందూపురం నుంచి టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లి కొత్తపల్లి గీతను అరకు పార్లమెంట్ నుంచి పోటీ చేయించే ఛాన్స్ ఉంది. వీరితో పాటు శాసనసభ స్థానాల్లోనూ ఇదే ఫార్ములా అనుసరిస్తున్నారు. ధర్మవరం నుంచి వరదాపురం సూరి, జమల్మడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి కూడా టీడీపీ సానుభూతి పరులే. కేవలం బీజేపీ మాత్రమే కాదు, జనసేనలో పోటీ చేసే అభ్యర్థులు కూడా తనకు అనుకూలైన వారు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్న చంద్రబాబు ముందు చూపుకు హ్యాట్సాప్ చెప్పక తప్పదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.